శుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహ బ్రహ్మాస్తకుండికాస్తాం శుద్ధజ్యోతిషరూపిణీం సర్వతత్వమయీం వందే గాయత్రీం వేదమాతరం. నమస్తే భువనేశాని నమస్తే ప్రణవాత్మికే సర్వవేదాంత సంసిద్ధే హ్రీంకారమూర్తయే అగ్రబిందు పరికల్పితాననాం మధ్యబిందు యుగలస్తనద్వయం పార్శ్వబిందు రచనా గుణస్పదాం నమమితే పరశివే పరాం పరాం కామేశ్వరీం పరాం మేడే కాదిహారి స్వరూపిణీం మాతృకావరణలిప్తాంగీం మహాశ్రీచక్రమజ్జగాం మహాత్రిపురసుందరీం. ఓం ఓం హరీం హరీం హ్రీం. శ్రీమాత్రే నమః. గురుకృపా హి కేవలం, మాతృకృపా హి కేవలం. అమ్మ, శ్రీ లలితా సహస్రనామ అంతర్గత రహస్యాల్లో కర్పూర వీటికామోధ సమాకర్ష దిగంతర. ఇప్పుడు 6వ నామం కామా ప్లస్ ఆకర్షాత్ అంటే ఏంటో చూద్దాం. కామాకర్షాత్ అంటే కామము అంటే జగత్తులో సారస్వతములో ఉన్న అర్థము తీసుకోకూడదు. కామము అంటే జగత్తులో మనం అనుకునే కామం కాదమ్మా. కామము అంటే కోరిక అని. కోరిక అంటే ఏదైనా కావచ్చు. ఏమా, నేను ఐఏఎస్ కావాలి, అదొక కోరిక. ఐపీఎస్ కావాలి, ఇదొక కోరిక. కామము అంటే ఆకర్షణ కాదు. స్త్రీ పురుషుల్లో ఉన్న ఆకర్షణ కామము అని కాదు. ఏమా, శృంగారం చేయటమే కామం కాదని చెప్తున్నాడు. మామూలు సారస్వతంలో అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే శ్రీ విద్య పరతత్వ విద్య, శుద్ధ విద్య, పైన విద్య. ఇది మీ విద్యలతో దీన్ని మీరు ఎప్పుడు కూడా గ్రహించే ప్రయత్నం చేయకూడదు. ఇది ఎప్పుడు అందదు, పాదరసం జారిపోతూ ఉంటుంది. అందుకే కొన్ని నామాలు అర్థం అవుతాయి, కొన్ని నామాలు అర్థం కావు. జాగ్రత్తగా ఉండండి. పాదరసంతో ఆటలాడద్దు. మొన్న తెలివితేటలు పక్కన పెట్టి అసలు ఇదేమిటి కామము అంటే ఓహో ఈశ్వర యొక్క సంకల్పము కామం అన్నమాట. ఎప్పుడూ పైనది మర్చిపోకూడదు. కింద పెట్టుకుని ఎగతాళి చేయొద్దు. అది ఏమా, సొంత తెలివితేటలు ఎక్కడ అమ్మవారి దగ్గర ప్రదర్శించకూడదు. మన తెలివితేటలు పనిచేయవు అమ్మ. అక్కడ అమ్మ దయ పనిచేస్తుంది. విద్యలో అమ్మ దయ, గురుదయ ఉంటుంది. మిగతా వ్యవహారాల్లో మీరు తెలివితేటలతో మీరు గురువు గారు 300 చీర 150కే తెచ్చుకున్నాను, అది నీ తెలివితేట. అక్కడ పనిచేస్తున్నావు కానీ ఇక్కడ పనిచేయదు. చీరల తెలివితేటలు ఇక్కడ రావుగా. మా బట్టల తెలివితేటలు, మాకు కారు సెకండ్ హ్యాండ్లో చాలా తక్కువ దొరికింది, ఇవన్నీ నా దగ్గర పనిచేయవు శ్రీ విద్యలో. అర్థమైందమ్మా? అది అందుకే గురువుల దగ్గర ఎప్పుడూ కూడా మనం శూన్య భావంతో కూర్చుంటే, అందుకే మేధా దక్షిణామూర్తి దగ్గర కూర్చున్నప్పుడు మన తెలివితేటలు ప్రదర్శన చేయరు వీళ్ళందరూ. ఈ ఋషులు చూడండి, ఆయన ఫోటో ఎవరన్నా అప్లోడ్ చేయండి. కింద ఎలా కూర్చుని ఉంటారు చూడండి ఋషులందరూ. సనత్ కుమార సనజ్జాతి అందరూ అమ్మవారి దగ్గర, మేధా రూపంలో ఉన్న అమ్మవారి దగ్గర మౌనంలోనే జ్ఞానం సంపాదిస్తారు. అది పరతత్వాన్ని పరతత్వంలోనే వాళ్ళు అనుభూతి చేసుకుంటారు. అది మేధ అంటే. మౌనముతో నువ్వు అందుకే మౌన మేధా దక్షిణామూర్తి అన్నారు. ఆయన దగ్గర సుఖమహర్షి చెప్పినట్టు పురాణాలు ఇలా కథలుగా చెప్పడు ఆయన. ఆయన సమక్షంలో నువ్వు కూర్చున్నావంటేనే నువ్వు మేధావంతురాలివి. అంటే నువ్వు వెలిగిపోతావు. నీ జీవితం వెలిగిపోతుంది ఆయన దగ్గర కూర్చుంటే. నీ గౌరవాలు, మర్యాదలు అన్నీ కూడా మారిపోతాయి. నీ మాటలు, చేతలు అన్నీ కూడా అమ్మవారిలాగా ఉంటాయి. అది గురువులు నీకు తెలియకుండా ఇచ్చే వరాలు. మరి ఆ మేధా దక్షిణామూర్తి ఆశీర్వచనాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర వాళ్ళందరూ కూర్చొని అంత నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మణిదీపంలో మరి ఆ ఋషి మండలాలన్నీ కూడా అమ్మవారిని శ్లాషిస్తూ, స్తోత్రిస్తూ, పూజలు చేస్తూ మణిదీపంలో అమ్మవారిని కీర్తిస్తున్నారు. అంతటి స్థానాన్ని సంపాదించుకున్నారు. అది గురుకృపతో జరిగింది. అదే పరంపర అంటే. అంతేగాని ఇవన్నీ రావణాసుడిలా నేను సంపాదించుకున్నానని చెప్పుకునే విద్యలు కావు ఇవి. ఏమ్మా, దట్ ఈస్ ద బ్యూటీ నాన్న. ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరికి కూడా నేను చెప్పేది ఇదే.
చాలా మంది పిలుస్తున్నారు చెప్పమని. అన్ని ఊర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఏది టైం ఏది? చాలా అమ్మవారు ఈ లోక ఆకాశాన్ని దాటించి తీసుకెళ్ళిపోతుంది. ఇంక నాకేం సమయం ఎక్కడ ఇవ్వను. భూతాకాశంలోనే ఆ! ఇన్ని పనులు ఇక్కడుంటే అమ్మవారు పైకి తీసుకెళ్ళిపోతుంది. ఇక చాలులేరా వదిలేయి పైకొచ్చేయి అంటుంది. ఆ! అలా గూడా వచ్చేస్తుంది పిలుపులు. అందుకే ఎంతమంది దగ్గరికెళ్తాం, ఎన్ని ఊర్లు తిరుగుతాం, ఎంతమంది అన్నీ ఇస్తారు అది వేరే విషయం. మనకెందుకమ్మా అడగకుండానే ఇచ్చేవాళ్ళున్నారు. కానీ మనకెందుకు ఇప్పుడు అంత అవసరమా నాకు? అది. నాకెందుకమ్మా అవన్నీ? ఆ! నీ విషయం సేవ అయితే నేను చేస్తానమ్మా. నువ్వు ఆజ్ఞ చేస్తే ఎక్కడికైనా వెళ్తా. అంతేగాని నాకంటూ ఒకటి ఇది లేదు. నాకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ లేదు. వ్యక్తిత్వం లేదు అని చెప్తున్నాను. కామాక కామాకర్షత్ అంటే అంటే అస్థి ప్రియం భాతి. స్వరూపముగా ఉన్న శుక్ల బిందు స్వరూపం. అస్థి ప్రియం భాతి. ఆయన సంకల్పం. పాపం ఆయన సృష్టి చూడాలి అని. అది ఎలా ఉంది? అంటే బ్రహ్మ. బ్రహ్మ సంకల్పము. ఆ బ్రహ్మకి వైవర్తము. ఈ కామం అనేది వచ్చింది. సంకల్పం అనేది శివుడికి వచ్చిందని. అదే బ్రహ్మ వైవర్త పురాణం చదవండి అని చెప్పానుగా ఒకసారి. చదవండి నాన్న మీరందరూ. బ్రహ్మ వైవర్త పురాణం చాలా బాగుంటుంది. శ్రీ విద్య. వివర్తం చెందాడాయన. అంటే ఆయన భ్రాంతి చెందాడు. నువ్వు కూడా ఒక్కొక్కసారి చూడు. భ్రాంతి చెందినప్పుడు అలా చూసి ఉండిపోతాం. భ్రాంతిలో ఉంటాం. అవునా? ఓ సీరియల్ చూస్తున్నా, సినిమా చూస్తున్నా అవునా? అలా కళ్ళప్పగించి చూస్తాం. ఆ! మనం ఎంత లీనమైపోతున్నామంటే పక్కన దొంగలొచ్చి ఆ! అన్నీ తీసుకెళ్ళిపోతున్నా గూడా అంత మైమరుపులోనే మనమే మన ఒంటి మీద వస్తువులు గూడా తీసి వాడికిచ్చి ఇగో ఇందులోనే టీవీలోనే జూస్తూ ఉంటాం. అంత లీనమైపోయి చూస్తాం అన్నమాట సీరియల్‌లు అటువంటివి. ఒళ్ళో పాయ తెలియకుండా. ఒంటి మీద అన్నీ ఒలుచుకొని పోతున్నా గూడా మనకు తెలీదు. అది పరిస్థితి. అటువంటి భ్రాంతి. అట్లా పాపం ఆయనకి అలా వచ్చిందని. అస్థి ప్రియం భాతి అంటారు గదా! హ్మ్. అలా స్వరూపముగా ఉన్న శుక్ల బిందు స్వరూపము అంటే నామ రూపాత్మక జగత్తును సృష్టించే మూల ప్రకృతి యొక్క ఈశ్వర చైతన్యము. ఆయన చైతన్యము ఈ నామరూపాత్మకమైన జగత్తును సృష్టించే మూల ప్రకృతి అయింది. అంటే ఏంటంటే బిందువుగా వచ్చి కూర్చుంది శ్రీచక్రంలో అని. కామేశ్వర రూప పరమాత్మ ఆయన్నే పురుషుడయ్యాడు, ఆయన్నే స్త్రీ అయ్యాడని. ఆయనకు ఇంకో ప్రత్యేకంగా మనలా ఆ! పెళ్లి చూపులని, పెళ్ళిళ్ళని అలా ఏం లేదు గోల. ఆయన నుంచే రావాలి ఇప్పుడు మనందరం. ఆయన నుంచే ఆ ఆ అమ్మవారు వచ్చింది. వాళ్ళు బిందువులో ఈశ్వర చైతన్యము, ఈశ్వరుడు. అదే కామేశ్వరి. అంటే మరి అందుకే అమ్మ ఈ రెండిటిని పుట్టించింది లలిత. అర్థమైందా? పైన అదే నిర్వికల్ప సమాధి. శ్రీ లలితా పరా భట్టారిక అదే నామాలు ఇప్పుడు మనకు. ఆవిడే అలా తన నుంచి ఈ రూపాన్ని బయటికి తీసింది. కామేశ్వర రూప పరమాత్మగా బయటికొచ్చిందండి. ఆవిడ అది నిర్గుణం. ఇది సగుణం. అదనమాట. చాలా అందంగా ఉంటుందమ్మా శ్రీ విద్య. అసలు కిందకి రావాలనే అనిపించదు నీకు. ఈ భూతాకాశాల్లో, ఈ భూమండలంలో తిరగాలనే అనిపించదు. ఏ లోకం కూడా అమ్మను చూసిన కళ్ళతో ఇంక మళ్ళీ ఏది చూడవు. అయిపోయింది. విశ్వరూప దర్శనం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు ఒక్కసారి కృష్ణ నీ నాకు నీ అదృష్టాన్ని నాకు ప్రసాదించు కృష్ణ నీ యొక్క విశ్వరూపాన్ని చూస్తాను అని పాపం ఆయన కోరితే అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు వాడికి ఆ దృష్టి ప్రసాదిస్తాడు. అప్పుడు అది ఆ కళ్ళు ఒకసారి నురుక్కొని చూస్తాడు. అప్పుడు కృష్ణుడు అంతా అమ్మవారిని చూసినట్టుగా చూస్తాడు. చూసి మళ్ళీ కృష్ణుడు తన యథారూపంలోకి వచ్చి ఉన్నప్పుడు అప్పుడు ఆ రూపంలోనే ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు అంటాడు, స్వామి నా జీవితం చరితార్థమైంది. నిన్ను చూసిన కళ్ళతో ఇంక నేను ఏది చూడను. నా కళ్ళు మళ్ళీ అంటే పరాశూన్యంలో పెట్టేసేయి నన్ను అని వేడుకుంటాడు. అలానే కానీ అని చెప్పి ఆ ధృతరాష్ట్రుడికి మళ్ళీ ఆ కళ్ళు అంటే ఆ చూపు తీసేస్తాడు. దివ్య దృష్టి ఒక్కటే ఉంచుతాడు. మరి ఆయన చూపును పట్టుకొని ఉన్నాడుగా.
అందుకే దివ్య దృష్టి ధృతరాష్ట్రుడికి. అందుకే ఈవెన్ విదురుడు వీళ్ళు చెప్తుంటారు కదా! మహాభారత యుద్ధంలో ఎలా జరుగుతుందో అంటే, ఆ కృష్ణుడు ప్రసాదించిన దివ్య దృష్టితోనే యుద్ధం అంతా రహస్యాలు మహాభారతంలో ఉన్నాయమ్మా. ఇవన్నీ నాన్నగారు భగవద్గీత పుస్తకంలో ఆయన చెప్పలేదు గానీ, బట్ శ్రీ విద్య ఇవన్నీ మేము అనుభూతి చేసి మీకు చెప్తాను. అలా ఉంటుంది. చూపు ఎక్కడికి పోదు. భౌతికమైన చూపు పోయినా, మూడవ కన్ను చూపు ఒకటి దివ్య దృష్టి ఉంటుందమ్మా. దాంతో వాళ్ళు భూత, భవిష్యత్, వర్తమానాలన్నీ గూడా చూసే దృష్టిని కృష్ణుడు అలా ప్రసాదించాడు. గొప్ప చూపునే ఇచ్చాడు కృష్ణుడు. అది. అంటే నేను నిన్ను చూసిన చూపుతో ఇదే ఆఖరి చేసేసే ఇంక ఇది అని అంటే, ఇంకా అదే చూపులో ఉన్నప్పుడు కృష్ణుడు అక్కడే ఉండిపోయాడు. మరి కృష్ణుడు ఆయనలోనే ఉండిపోయినప్పుడు ఆయన దృష్టే వస్తుంది. సర్వం సృష్టంతా కాలాతీతుడయ్యాడు ధృతరాష్ట్రుడు. అన్ని లోకాల్లో ఏం జరుగుతుందో వాడికి తెలుసు. అది ఇవన్నీ రహస్యాలమ్మా, చెప్పకూడదు ఇవన్నీ. అర్థమైందా? అందుకే అమ్మవారు ఇచ్చిన చూపు అటువంటిదన్నమాట. అమ్మను చూసిన కళతో ఇంకేది చూడవు. నీ మనసు అంగీకరించదు. వదిలే తల్లి, ఇంకా తీసుకెళ్ళిపోయి ఇలానే అంటావు. అటువంటిది వస్తాయి ఆలోచనలు. సో ఈ రెండిటి యొక్క ఆకర్షణ వల్ల బ్రహ్మ యొక్క పంచ కళ్ళలు సగుణ బ్రహ్మమునకు వచ్చినవి. ఈ ఈ మూల ప్రకృతి యొక్క ఈశ్వర చైతన్యము ఈ రెండిటి యొక్క ఆకర్షణ వల్ల, శివశక్తి పొటెన్షియల్ కెనెటిక్ ఎనర్జీ ఆకర్షణ వల్ల బ్రహ్మ యొక్క 5 కళలు సగుణ బ్రహ్మమునకు వచ్చినవి. సగుణ బ్రహ్మముకు వచ్చినవి అంటే ఏంటంటే, అమ్మవారు బిందువులో ఉన్న అమ్మవారు ఎవరైతే ఉన్నారో శివశక్తి బిందువు, కామేశ్వర రూప పరమాత్మ 5 కళలు వచ్చాయి. ఏమిటా 5 కళలు? సృష్టి, స్థితి, లయ, తిరోధాన, వమనాలు. చాలా అది సగుణ బ్రహ్మం కూడా ఉన్నాయి. అందుకే సృష్టి చేస్తుంది, స్థితి చేస్తుంది, లయము చేస్తుంది, వమనము చేస్తుంది. సృష్టి, స్థితి, తిరోధాన, వమన 5 కూడా చూపిస్తుంది బిందువు. రేపొద్దున ఈ మొత్తం యుగం, ఈ సృష్టి అంతా ప్రళయంలో వెళ్ళింది అంటే బిందువులోకి వెళ్ళిపోయిందని ఖడ్గమాల. ఇక వాళ్ళు కూడా అక్కడ ఉండటం ఇష్టం లేదు అన్నప్పుడు పరాశూన్యంలోకి వెళ్ళిపోతారు. అది చెప్తున్నారు ఇక్కడ. ఏమ్మా, కామ ఆకర్షాత్ అంటే అది. ఎక్కడ కూడా వాళ్ళు విడిపోయిందంటూ లేదు అని. ఏమ్మా, ఆ సగుణ బ్రహ్మకు నిర్గుణ బ్రహ్మము యొక్క 3 కళలు కూడా వచ్చినవి. ఆ సగుణ బ్రహ్మముకి ఏమిటి? 3 కళలు కూడా వచ్చాయి. ఏమిటా 3 కళలు? సృష్టి, స్థితి, లయ. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. అలా నిర్గుణ బ్రహ్మకు మాత్రము సగుణ బ్రహ్మము యొక్క నామరూపములు లేవు. నిర్గుణ బ్రహ్మం ఉంటాడే అంటే లలితామ్మవారికి ఇవన్నీ ఎందుకు? ఆవిడ నుంచి వీళ్ళు రావాలి కానీ. సో నిర్గుణ బ్రహ్మముకు మాత్రము సగుణ బ్రహ్మము యొక్క నామరూపములు లేవు. ఆ కారణం చేత తాను ఈ 2 నామరూపములను అంటించుకోకూడదు. కాబట్టి ఆ ఈశ్వరుడుగానే కూర్చొని ఆయన యొక్క ప్రతిబింబమే రక్త బిందువులో కామేశ్వరుడు అయింది. చెప్పాను కదమ్మా, ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు. ఆయన యొక్క ప్రతిబింబం ఒక్కటే తీసుకుంది. అంటే ఏంటంటే ఇక్కడ బింబ న్యాయం చేత అంటే సూర్యుడు పైనే ఉన్నాడమ్మా. సూర్యుడు మీకు సామాన్యంగా అర్థం కావాలి అంటే ఏం జరిగిందో అనేది చెప్తున్నాను మీకు. సూర్యుడు ఆకాశంలోనే ఉన్నాడు. నీరు అనేది మాయ అమ్మా. నీరు అంటే జగత్ అని, అంతే కదా. అమ్మవారు ఈశ్వరి చైతన్యం. నీరంటే చైతన్యమే కదా, జీవం. సో అందులో ఈయన ప్రతిబింబం అంటే ఈశ్వరుడు సూర్యుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రతిబింబం ఇందులో ప్రతిఫలించింది. అర్థమైందా? ఇప్పుడు మీరు చూడండి, చంద్రుడు కూడా కులంలో ఎలా ప్రతిఫలిస్తాడు? అవునా? పైన చూడకుండానే మనం తల దించుకొని చూస్తూ ఉంటాం. చంద్రుడిని నిండుగా ఉంటాడు, కదలని నీళ్లు ఉంటాయే చూడండి. అట్లా అక్కడ ఉంటాడు నిర్గుణ బ్రహ్మ అనే చంద్రుడు. సగుణ బ్రహ్మ అంటే అమ్మవారు కామేశ్వరిలో ఆవిడ ఏం చేసింది? ఆయన బింబాన్ని పట్టుకుంది. బింబాన్ని పట్టుకొని ఏం చేసింది? సృష్టి చేసింది, కామేశ్వరి అయింది. సో ఇప్పుడు కూడా మనం ఏమిటి? ఆ ఈశ్వరుడి యొక్క మన ఆత్మలన్నీ ఆయన ఈశ్వరుడి యొక్క ప్రతిబింబ రూపాలు.
అర్థమైందా? అప్పుడు ఈ ప్రతిబింబం లయంలో నువ్వు గనక లయం క్రియాయోగ నిర్గుణంలో చేసినప్పుడు ఈ ప్రతిబింబం వెళ్ళి మళ్ళీ సూర్యుడిలో కలిసిపోతుంది. అంటే ఈశ్వరుడిలో కలిసిపోతుంది. అది సగుణంలో కలవచ్చు, నిర్గుణంలో కలవచ్చు. అలా బింబ న్యాయం చేత మిర్రర్ ఇమేజ్ అలా అన్నమాట. ఆయన అలానే ఉన్నాడు ఆయన నిర్గుణంలో. ఆయనేం వచ్చి నీ హృదయంలో ఆత్మగా ఏం కూర్చోలేదు. ఆ బింబాన్ని పట్టుకుని ఆమె ఏం చేసింది? నవమాసాలు మోసి కన్నదని ఇంతమందిని. అలా అర్థం చేసుకోవాలి. అలా చెప్తే మీకు అర్థం. అంటే అణువు పుట్టింది. అణువుల్లోంచి మళ్ళీ అణువులు కలిస్తే మాలిక్యూలు. అక్కడి నుంచి ఈ స్థూల జగత్తు నామరూపాత్మకమైన వికారాత్మకమైన ఈ సృష్టి జరిగిందని. ప్రకృతి వికృతి అయిందని. మూల ప్రకృతి వికృతి అయింది. అదే శ్రీచక్రం. అమ్మా! ఇంత ఉంటుందమ్మా శ్రీ విద్య. ఎంత డిఫికల్ట్ సబ్జెక్ట్ చూడండి. ఇది రామాయణం చెప్తే కథ అర్థం చేసుకుని వెళ్ళిపోవటం కాదు ఇది. ప్రతి చోట అమ్మవారు స్టంబ్లింగ్ బ్లాక్స్ అంటారు. ఆపేస్తూ ఉంటుంది. మనకి ఏకదాటిగా మనకి అమ్మవారు పలుకుతోంది కాబట్టి చెప్పేస్తున్నాం శ్రీ విద్య. ఎంత ఇస్తే అంత చెప్తా. సో ఇప్పుడు సో ఇక్కడ చూడండి. కాబట్టి ఆ ఈశ్వరుడుగానే కూర్చొని ఆయన యొక్క ప్రతిబింబమే రక్త బిందువులో కామేశ్వరుడు అయింది. ఆయన ప్రతిబింబమే కామేశ్వరి అయింది అని. ఇది కామాకర్షాత్ అంటే ఆయన. అంతేగా ఇప్పుడు పెళ్లి తర్వాత అమ్మాయి కడుపులో ఉంది అంటే ఏంటి? ఆయన యొక్క ప్రతిబింబము పెరుగుతోంది కడుపులో అని అట్లా అర్థం చేసుకోండి. ఇంకా మరి అంతకంటే నేను మరి అక్కడ కింద దిగి నేను చెప్పే పరిస్థితి వస్తుంది. నేను దిగకుండా మీరు అక్కడే చెప్పండి స్వామి అంటే మీరు ఆ స్థితికి ఎదిగి ఉండాలి. మీరు ఆ ప్రయత్నం చేయనప్పుడు నేను అందుకే గురువులు కరుణతో కిందకి దిగి వచ్చి నీకు చెప్తారంటే అది అమ్మవారు అరుణాం కరుణాతరంగి సాక్షి. ఫోన్లేరా అలానే చెప్పా. వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళకి అలానే చెప్పాలి. పైనది అంటే నేను అనుభూతిలోకి వెళ్ళిపోతే మీకేం తెలుస్తుంది? తెలియదు. అందుకే నేనేం చేస్తాను, ఇక్కడ ద్వైతాన్ని నేను మాయని కొద్దిగా, అందుకే మాయను మాయతోనే మాయపుచ్చుతున్నాను నేను శ్రీ విజయ్ చెప్పడానికి. అర్థమైందా అమ్మా? మీకు అర్థం కాదు. ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ప్రతిబింబం భగవతి ఏంది అని అంటే అమ్మవారు ఏమైంది? ఆయన ప్రతిబింబాన్ని కడుపులో పెట్టుకుంది శ్రోణితాన్ని. ఇది అమ్మవారు రక్తము అంటే శుక్ర శ్రోణితాలు. అది శుక్రము, ఇది శ్రోణితము. ఈ రెండు కలిసినప్పుడు ఆమె ఆయన ప్రతిబింబం పెట్టుకుని ఉంది. అంటే ఈ శ్రీచక్రం అంతా ఆమె కడుపులో ఉందని, ఇప్పుడు ఆమె కంటుందని. అట్లా అర్థం చేసుకోండి. అంతా కూడా అందుకే ఇది తంత్రశాస్త్రము అన్నారు. ఏమా అందుకే పంచమకారాలతో ఈ నార్త్ ఇండియన్స్ అక్కడంతా కూడా తంత్రాన్ని దీన్ని తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా పంచమకారాలు అంటే మద్యము, మాంసము ఇటువంటివి అన్నమాట. ఇది పెట్టుకుని వాళ్ళు చేస్తుంటారు తంత్రం. ఈ రకంగా ఈశ్వరుని ప్రీతి ఆయన్ని సంతోషపెట్టి వరాలు పొందుతూ ఉంటారు. అది వామాచారము. ఇది మంది సమయాచారము అంటారు. మంది ఆదిశంకరాచార్యులు వారి యొక్క సాత్వికమైన మార్గంలో అనేది సమయాచారం. అమ్మవారు సమయాచార అని నామం ఉందిగా అమ్మవారిది. అది మరి అమ్మ చూపిన బాటలో వెళ్ళాలి. అది సమయాచార తత్పర. సమయాచార తత్పర అమ్మవారు. నేను ఆ రకంగా శ్రీ విద్య చెప్పాలి. తంత్ర పద్ధతిలో వామాచారంలో చెప్పకూడదు కదమ్మా. అది సో పంచ అంటే అది అనమాట. పంచ అదే పంచదశి అంటే 15 చైతన్య అవస్థలతో ఈ సృష్టి వచ్చిందని. షోడశి అయి మళ్ళీ కూర్చుంది, బిందువులా కూర్చుంది 16 కళలతో. అది నవమాసాలు మోసి పిల్లవాడిని కానీ తల్లి అయిందని, బిందువు అయిందని, షోడశి కళలు, శ్రీమూర్తిత్వం వచ్చిందని. కింద అంటాంగా మనం మాతృమూర్తి అయిందండి అని. అవునా? ఇన్ని పదాలను దృష్టిలో పెట్టుకుని శ్రీ విద్యని కొద్దిగా సాపేక్షంగా చూడండి అమ్మవారిని. లఘు దర్శనం అన్నమాట ఇది. అర్థమైందా మీకు? లఘు దర్శనం అంటే కొద్దిగా తెర తీసి చూపించినట్టు. అమ్మవారిని డైరెక్ట్ గా అర్థం చేసుకోవాలి అంటే నువ్వు క్రియాయోగంలో ఒక స్థితికి ఎదిగి ఉండాలి. అటువంటి వాళ్ళు సానుభూతిగా అలా చదువుకుంటూ ఆనందంగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు. లేదు అంటే
అది లేనప్పుడు మనకి పుస్తకం చదవటం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. అబ్బా! ఏంట్రా బాబు ఈ పుస్తకం 3 లైన్‌లు చదవంగానే అబ్బా! ఎవరన్నా పిలిస్తే బావుండబ్బా! ఇక్కడేమో బలవంతంగా చదవాలి. అబ్బా! ఏదైనా పని తగిలితే బావుండు. అంత కష్టపడి చదవాల్సొస్తుంది. ఆ! మరి అందుకే పురాణాలు గాని, ఇతిహాసాలు గాని, ఇటువంటి విద్యలు గాని చాలా శ్రద్ధావాన్ లభ్యతే జ్ఞానః అని చెప్పాడు కృష్ణుడు. ఊరికే చెప్పలేదు. శ్రద్ధ కలిగిన వాడికి అన్నీ. మర్చిపోవద్దు నాయనా అంటున్నాడు కృష్ణుడు. చూసారా? ఇవన్నీ కృష్ణుడు అక్కడ చెప్పలేదు భగవద్గీతలో. మాతో చెప్పిస్తాడు. వెనకవన్నీ మీరు చెప్పండ్రా మీరెందుకు వస్తున్నారు భవిష్యత్తులో? శ్రద్ధవాన్ లభ్యతే జ్ఞానః అన్నా నేను. దాని వెనక ఇదంతా చెప్పు ఈ కథంతా అన్నాడు. అదంతా నాతో పలికిస్తాడు. ఆయన పెట్టిన పని మాకిది. అవునా? ఆయన ఒక ముక్కలో తేల్చి పడేసాడు. అంతేగా? అవునా? అదే. అందుకే మాలాంటి వాళ్ళకి ఇంతుంటుంది. ప్రవచనం చెప్పేవాళ్ళకి గాని, భాష్యం చెప్పేవాళ్ళకి గాని, నాన్నగారికి అమ్మవారు మరి ఎంత పెట్టింది చూడండి. అవునా? లలితా సహస్రనామాలు. అది. సో, హ్మ్. అప్పుడు అమ్మవారు హ్మ్. ఆమె కామేశ్వరి అయింది. ఇది కామాకర్షాత్ అంటే తన యొక్క కోరిక రక్త బిందువే కాకుండా రక్త బిందువునందు తన యొక్క ప్రతిఫలనంగా కూడా కావటమే కామేశ్వర సంజ్ఞ. కాబట్టి కామాకర్షాత్. ఆయన అమ్మవారి యొక్క రక్త బిందువులో ఏమా కలవటం కామాకర్షాత్ అది ఏమా ఆవిడలో ఈ ఈ రక్త ఈ శ్వేత బిందువు వెళ్ళి రక్త బిందువులో కలిసింది. అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ ఏంటంటే సంఘర్షణ, ఆకర్షణ, వికర్షణ ఇవన్నీ ఉంటాయి కదా! దీని వలన ఆ! సమా సమాంతరంగా కలిసింది. అంటే ఆయనలో నుంచి సమాంతరంగా ఆ! కారణము వచ్చింది. దానికి తోడు కారణము వచ్చింది. కారణాలు కూడా వచ్చాయి. సమాంతరంగా వచ్చాయి. ఏమ్మా? అంటే ఈశ్వర చైతన్య లక్షణమైన ప్రతిబింబమే ఈశ్వర చైతన్య లక్షణమైన ప్రతిబింబమే ఈ సృష్టికి జగన్మాతాపితరులుగా రక్త బిందువు అయింది. అప్పుడు తెలిసింది నీకు ఆది దంపతులని. నాన్న కూడా ఉన్నాడురా మర్చిపోకుండా ఎదవలారా. నేనే నాన్నని, నేనే అమ్మని అంటోంది ఆమె. అర్ధనారీశ్వర తత్వం. మీ ఇద్దరం ఉంటే మీరొచ్చారని. అదనమాట. ఏమ్మా? కాబట్టి కామ అంటే ఇక్కడ ఈశ్వర ప్రతిబింబము. క ఉట్టి బ్రహ్మము. ఏమ్మా? రక్త బిందువు మా. ఈ మా కామ. దీని వలన శ్రీ చక్రము. వాళ్ళు శ్రీ అయ్యారు. శ్రీ అయి మళ్ళీ కిందకొచ్చినప్పుడు అది విద్య అయింది. విద్య అంటే ఏంటంటే చైతన్యము పెరిగింది అని. విద్య పెరిగింది అని. మరి శ్రీచక్రం అంతా విద్య కదా! శ్రీ విద్య. అంతేగా? ఆకాశాలన్నీ అవునా? అంటే బ్రహ్మ. అవునా? అంటే బ్రహ్మ కదమ్మా! ఆ బ్రహ్మ ఆమె ఆకాశ స్వరూపిణి అయి ఆ యొక్క చైతన్యాన్ని విస్తరణ చేసుకుంటూ మా అంటే కోరికతో నవమాసాలు మోసి ఈ యొక్క ఓంకారము సృష్టించింది. ఓంకారం నుంచి మనందరం వచ్చాము అని. ఆ కామాకర్షతో అని. అది సమాంతరంగా వచ్చిందండి. అలా అన్నమాట. అలా వాళ్ళు జగన్మాత పితరులయ్యారు. అంటే ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోవలసిన సమాంతరము అంటే దేవతలు, కిన్నెర కింపురుషులు అందరూ ఓం భూ, ఓం భువ, ఓం శువ, ఓం మహ అందరిని పుట్టించుకుంటే నిన్ను పుట్టించింది. సమాంతరంగా అని అన్ని లోకాల్ని సృష్టించిన తల్లి కాబట్టి ఆమె కామేశ్వర రూప పరమాత్మ అయ్యారు వాళ్ళు బిందువులో. అదనమాట. వారు స్వయంభూ. వారినెవరు పుట్టించేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళే పుట్టించడం అంటే వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు స్వయంభూ. ఎక్కడి నుంచి స్వయంభూ? పరాశూన్యంలో స్వయంభూ. లలిత, ఉల్లలిత లలిత సృష్టికి ఆమె సంకల్పం చేసింది. చెయ్యంగానే వెంటనే కామేశ్వర రూప పరమాత్మగా తాను రొల్లై బయటకొచ్చింది.
అక్కడి నుంచి రాజరాజేశ్వరి మహాత్రిపుర అయి ఈ సృష్టి చేసిందని. ఇదంతా సమాకర్షాత్, ఇది కామం వలన జరిగినది. అంటే సృష్టి అంతా కూడా కోరిక మీద ఆధారపడి ఉంది అని. అందుకే ఆకర్షణ. మనందరం కూడా ఆకర్షణకి లోనై ఉంటాం. ఆ ఆకర్షణే మాయ. మా అంటే మాయ. మనం కూడా అంతే కదా, మాయలోనే తిరిగేస్తుంటాం. ఏదో కోరిక పెట్టుకుని తిరుగుతాం. ఋషులు మునులు తిరిగినట్టు రోడ్ల మీద తిరుగుతున్నావా కోరికలు లేకుండా? అవునా? అది చెప్తున్నాడు. ఇంత ఒక్క వన్ షాట్ లో చెప్పాను నేను. ఇలానే అర్థం చేసుకోండి. ఇలా ఉంటుంది సృష్టి. అంటే ద ఎంటైర్ క్రియేషన్ ఈస్ బేస్డ్ ఆన్ డిజైర్. డిజైర్ అంటే కోరిక, కామము, ఇష్టము. అందుకే ఆకర్షణ, వికర్షణ అనేవి ఉంటాయి. ఏమ్మా? ఇవి సంఘర్షణ ఉంటుంది. దీని మూలంగా మనకేంటంటే సృష్టి అనేది, పని అనేది జరుగుతుంది, వ్యవహారం అనేది జరుగుతుంది. కోరిక లేకుండా సృష్టి జరగదు అని. ఇక కోరిక లేకుండా మనం ఎందుకుంటాం? అవునా? సో శ్రీ విద్య ఏం చేస్తుంది? ఇది అశాశ్వతము, నశ్వరము అని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు పై దృష్టి పెడతావు, శివ దృష్టి పెడతావు. సత్ ఇదంతా శివుడే కదా అని, ఈశ్వరుడి చైతన్యమే కదా అని. అప్పుడు నువ్వేంటంటే డిజైర్లెస్నెస్, ఈ కామాన్ని తొలగించుకుని ఉట్టి బ్రహ్మ దృష్టిని, బ్రహ్మ చింతన అవధూత అవుతావు. ఇది నశ్వరము, అది శాశ్వతం అనేది తెలియపరచటమే ఈ శ్రీ విద్య, లలితా సహస్రనామాలు. అదనమాట. అది తెలియకపోతే మనం ఎప్పుడు ఆ మాయలోనే ఉంటాం. అమ్మా? సో ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో అదే స్వస్వరూప జ్ఞానం రావటం. అమ్మా? అదే శుద్ధ బోధ, శుద్ధ విద్య తెలుసుకోవటం. నీ ఆత్మే శుద్ధ బోధ. శుద్ధ ఎలా ఉంటుంది? ఏ వ్యవహారం లేనప్పుడు నువ్వు శుద్ధమే. అలా అన్నమాట. అది పూర్వజన్మ సుకృతాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. లేదా చాలా 190% అంతా కూడా సృష్టి అంతా కామం మీదే నడుస్తూ ఉంటుంది, మాయ మీదే నడుస్తుంటుంది. మాయలోనే పుడతాం, స్థితీకరించబడతాం, లయం అయిపోతుంటాం, మళ్ళీ పుడుతుంటాం. ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సృష్టి నాయన అని. నశ్వర పదార్థం ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మన టైం వచ్చిందంటే అన్నీ వెళ్ళిపోతాయి. మళ్ళీ మనమే ఎక్కడో పుడతాం. సో రక్త బిందువు మా, రక్త బిందువు మా ఏమ్మా? ఈశ్వర ప్రతిబింబము క. ఈ రెండు కా మా కలిస్తే సృష్టి. ఈశ్వరం అనే నిర్గుణ పరబ్రహ్మ సంకల్పము చేత రక్త బిందువులో ప్రతిబింబంగా ఆ ఈశ్వరుని ప్రతిబింబాన్ని పట్టుకుంది అమ్మవారు. అది పట్టుకున్నప్పుడు అది ఏమైంది? పట్టుకున్నప్పుడు ముఖం చూసుకున్నట్లు చూసుకున్నాడు ఆయన. అర్థంలో తనని తాను చూసుకున్నాడు. స్వస్వరూప జ్ఞానం వచ్చింది. ఓహో అంటే తనలోనే, అదే నేను దేవుణ్ణి కదా, నాకు ఇంత శక్తి ఉంది కదా, సార్ధున్య సంపత్తి అంటారు. ఇన్ని శక్తుల నుండి నేను ఒంటరిగా ఇక్కడ ఎందుకు ఊరికి పిచ్చివాళ్ళ తిరుగుతున్నాను? ఓ చిన్న లీలా విన్యాసం చేద్దాం, నాకు మార్గం ఒక సృష్టి చేద్దాం అనేది. అంటే తనని తాను చూసుకుంటే ఇన్ని వస్తాయి. మనం మన అర్థంలో చూసుకుంటే ఏంటి, జుట్టు సరి చేసుకుంటున్నాంగా, ముక్కు కళ్ళు అన్ని చూసుకుంటాం కదా. పొద్దున్నే లేవగానే అద్దం దగ్గర పరిగెత్తారు అందరూ. అవునా? అలానే మరి ఆయనకు కూడా అలానే వస్తుంది. మరి ఇలా చెప్తే మీకు అర్థం అవుతుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకి. అంతే కదా? లేచిన తర్వే బయటికి రాంగా అంటే అది స్వస్వరూపం, ఎలా ఉన్నాను అని కళ్ళు తెరిచాడు ఆయన. అంతవరకు తపస్సులో ఉన్నవాడు కళ్ళు తెరిచాడని. మరి అది అక్కడ మరి మీకు అర్థం కావాలి అన్నప్పుడు అక్కడ ఏం జరిగింది? తనలో తాను చూసుకున్నాడు అంటే అది ఎలా జరుగుతుంది అని మీరు తర్కంలో కింద తలలు బాదుకుంటూ ఉంటారు. ఆ తలలు బాదుకోవటం తగ్గించటం కోసం ఇలా చెప్పాను నేను. మీరు ఏం చేస్తున్నారో ఆయన అక్కడ అలానే చేశాడు. పొద్దున వరకు ఎవరు లేరు కదా, మరి నువ్వు ఎక్కడికి పరిగెత్తావు? అద్దం దగ్గర పరిగెత్తావు. అద్దం కనిపించింది అనుకో, నిన్ను నువ్వు చూసుకున్నావు అలా. ఓహో నేను జాగ్రత్తలోకి వచ్చావు. స్వప్నం నుంచి జాగ్రత్తలోకి వచ్చాను, ఇది సృష్టి అని నువ్వు తెలుసుకున్నావు. అక్కడ ఈశ్వరుడు సృష్టి చెయ్యాలి అని ఆయన అనుకున్నాడు. చాలు. మాయతోనే మాయపుచ్చి అర్థం చేసుకోండి శ్రీ విద్యని. చాలా కష్టం, డిఫికల్ట్ ఇవన్నీ అర్థం చేసుకోవటం. ఏమన్నా శ్రీ విద్య
గురుగారు ఇంత దాచాడు ఆయన. సో ఇక్కడ ఇక్కడ ఏంటంటేనన్న ఆ ప్రతిఫలన చైతన్యమే ఈ సమస్త సృష్టికి నాంది అయింది. అంటే తన యొక్క ప్రతిరూపాన్ని అమ్మవారిలో చూసుకున్నాడు, కళ్ళల్లో చూసుకున్నాడు తన రూపాన్ని. అర్థమైంది కదా, సమాకర్షాత్ అంటే అది. అప్పుడు అది ఆ చూపులు దేనికి నాంది పలికి, ఈ సృష్టికి నాంది పలికింది అని. సో ఈ కారణం చేత ఈశ్వరుడు ఎప్పుడూ కూడా పూర్ణ అన్న మాటకి తక్కువ కాలేదని అమ్మా. అమ్మవారు తన శ్రీవారిని ఎప్పుడు కూడా తక్కువగా చేయలేదు, ఆయన ఎప్పుడు పైనే కూర్చోబెట్టింది తల్లి. అమ్మా శ్రీవారికి అంత గౌరవం ఇచ్చింది. అందుకని ఆ సాంప్రదాయాలు మరి మనకి కింద చూపించారు, భర్త అంటే దైవం అని. అవునా, పతియే ప్రత్యక్ష దైవం అని అన్నారు కదా, దాని అర్థం అలా వచ్చిందని. అందుకే ఈ కారణం చేత ఈశ్వరుడు ఎప్పుడు కూడా పూర్ణనే ఆయన. కానీ ఆయన ప్రతిబింబం ఒకటే వచ్చింది, ఆయన పూర్ణమే గొప్పవాడే. అంటే ఆయన పేరు చెప్పుకొని సృష్టి చేసిందని, అంటే ఆయన రూపాన్ని పెట్టుకొని సృష్టి చేసింది. నువ్వు అంతేగా, అమ్మవారి రూపం పెట్టుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నావు. అవునా, ఆయన పెట్టుకున్నావు ఏంటి, అమ్మవారు ఇక్కడ కూర్చున్నా ఏంటి ఈ రూపంలో. అవునా, అట్లా అన్నమాట. ఆయన ఎప్పుడు పూర్ణమే, ఆయన నేను తక్కువ చేసి ఆ కిందకు దించలేదు. మీరు అక్కడే కూర్చోండి నేనే చూసుకుంటానంతా అంది. ఆయన ప్రతిబింబం ఒక్కటే తనలో కలుపుకుంది. అది అర్థమైందమ్మా. అంతే కదమ్మా, జీవితంలో కూడా మనం ఇష్టమైన వాళ్ళు కోల్పోయాము అంటే, దూరం అయ్యారు అంటే, వారి యొక్క ప్రతిరూపము ఆ స్మృతి పెట్టుకుని మనం కూడా అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాంగా. అంత మాత్రాన వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎప్పుడు పూర్ణమే, వారి స్మృతి. మరి అక్కడ అమ్మవారికి ఆయన యొక్క ప్రతిబింబం పెట్టుకుంది. అట్లా అన్నమాట. ఎంత పవిత్రంగా వాళ్ళు కలిశారో చూడండి, వాళ్ళ కామం ఎలా ఉందో. అవునా, అంత గొప్ప దాంపత్యం చూడమ్మా. జస్ట్ ఇలా భావంతో కలిశారు అంతే. అంత అసచ్చిత ఆనందాన్ని పొందారు. ఆ ఆనందం యొక్క సారమే ఈ సృష్టి అని. అది కలయిక అంటే అదనమాట. అందుకే వాళ్ళు ప్రథమ మిథున జంట అన్నారు. కామేశ్వరి పరమాత్మ ఆ నిర్గుణం సగుణమై ఇంత చక్కగా ఈ సృష్టిని చేసింది అని. మూల ప్రకృతి బిందువై అక్కడి నుంచి ఆ తల్లి ఈ సృష్టి చేసింది అని, ఆయన ప్రతిబింబాన్ని పెట్టుకొని ఇంత చేసింది. అందుకే ఆవిడ సావిత్రి గాయత్రి అని అన్నారు. అది ఏ ఆమె పతివ్రతలకే పతివ్రత, మహాపతివ్రత తల్లి. అవునా, అదనమాట. ఆయన ఎప్పుడూ పూర్ణంగానే ఉన్నాడు. ఇది కూడా తనలోని భాగమే. తన యొక్క ప్రతిబింబము చేతనే నిర్గుణ పరబ్రహ్మము సగుణముతో కలిసి నామ రూపాత్మక జగత్తును సృష్టించింది. అది. ఉమ్? సో ఎప్పుడైతే వారు కల అలా కలవటం వలన ఆ నిర్గుణం ఏమైంది, సగుణం అయింది, బిందువు అయింది. ఇప్పుడు ఏమిటి, అయ్యవారు ఉన్నారు, అమ్మవారు ఉన్నారు బిందువులో. ఇంకా అక్కడి నుంచి మొదలైంది సృష్టి అని. దాన్ని ఏమన్నారు, నిర్గుణం సగుణం అయిందని. అంటే మహాత్రిపుర సుందరి రూపంలో వస్తోందని. అదనమాట. అంతవరకు నిర్గుణం. పెళ్లి కానంత వరకు నిర్గుణం, పెళ్ళైన తర్వాత సగుణం అన్నట్టు. ఏముంది, అన్నీ వస్తాయి పెళ్లి తర్వాత. అట్లా. సో తన యొక్క ప్రతిబింబము చేతనే నిర్గుణ పరబ్రహ్మము సగుణముతో కలిసి నామ రూపాత్మక జగత్తును సృష్టించింది. వారి యొక్క సమరస సమలీన సంయోగ స్థితియే కామాకర్షాత్. సమరస సమలీన సంయోగ వలన ఈ సృష్టి వచ్చింది. అంత సమాంతరంగా సమాకర్షాత్, వారి కామము ఈక్వల్ గా ఉంది కాబట్టి చక్కగా ఆ సృష్టి అలా వచ్చింది అని. అక్కడికి కామాకర్షాత్ అనేది ముగిసిందమ్మా. ఇప్పుడు 7వ నామం ఎంతవరకు చెప్పిస్తుందో చూద్దాం. 20 నిమిషాలు అక్కడికి క్లోజ్ చేద్దాం. 8:20 పావు గంట. ఒక్క నిమిషం రెస్ట్ తీసుకుంటున్నాం, గొంతు నొప్పి వస్తుంది, నాన్ స్టాప్ థ్రోట్ పెయిన్ వస్తుంది. అదే మన విశుద్ధి చక్రం కూడా మన అంత శుద్ధి కావాలి.
ఊరికే చెట్లు శాపనార్థాలు ఇవన్నీ ఎందుకు? ఆ చక్రం అలా ఎప్పుడూ తడపబడుతూ ఉండాలి అమ్మవారి యొక్క దీంతో. హ్మ్. ఆ చక్రం అంత శుద్ధి చేసుకుంటూ ఉంటా నేను. అందుకని విశుద్ధి చక్రం. ఆ చక్రాలు అలా నీ ఆలోచన బట్టి శుద్ధవుతుందమ్మా. అవునా? అది మంచి ఆలోచనలు చేస్తే చక్రాలు కూడా అంత చక్కగా మెరుస్తాయి. అంటే రాగద్వేషాలు, కోపతాపాలు ఇవన్నీ పెట్టుకుంటే చక్రాలన్నీ మాయలో ఉంటాయి. మడ్డి బట్టి ఉంటాయి. అవునా? అమ్మవారి దీపాలు కూడా చూడండి కొందరు నెలంతా అలానే నల్లగా కొందరు చూస్తుంటాం కదా! చింతపండు మరి రుద్దండి చల్లగా మెరుస్తుంది. అలానే మంచి భావాలు కూడా చక్రాలను అంత క్లెన్స్ చేస్తాయి. అటువంటి వాళ్ళకి యోగంలో జాగృతం అనేది తొందరగా జరుగుతుంది. మాయ ఎక్కువ మడ్డి పెట్టుకున్న వాడికి గురువు ఏంటంటే గురువుకి పని అదంతా కడగాలి ఆయన. ఉండరా ఒక్కొక్క చక్రం 7 గదులు పెట్టుకున్నావు. 7 గదులు కడగాలంటే నాకు ఓపిక ఉండాలి గదా! అట్లా అన్నమాట. మాయ నుంచి నిన్ను విముక్తుడిని జేయాలి. శ్రీ విద్య జెప్పాలి. నెమ్మదిగా చక్రాల్లో కూర్చోబెట్టాలి. అలా కూర్చున్నప్పుడు ఢాకిని అమ్మవారు టక్కని ఆ రూపం నీకొస్తుంది. నీకు ఆ రహస్యం అంతా తెలుస్తుంది. ప్రకృతి రహస్యాలన్నీ తెలుస్తాయి. ఓహో! ఇవన్నీ కేవలం ఇవన్నీ అశాశ్వతము. రాగద్వేషాలు, కోపతాపాలు అంతే గదా! తిట్టేసిన తర్వాత నేలకి కరుచుకుంటే ఎట్లా? క్షమించు అని అంటే ఎట్లా? ఆ సారీ అనేది రాకుండా జాగ్రత్త పడటం, విషయం తెలుసుకోవటం. అలర్ట్ అంటాడు బాబాజీ. అలర్ట్ అంటే ఏంటంటే నీ చక్రంలో నువ్వు వ్యవస్థితుడివై ఉండు. ఎందుకు ఊరికే అటు ఇటు తిరుగుతావు మాయలో అని. ఇది రహస్యం. ఏమ్మా? నీ ఇంట్లో నువ్వు ఉంటే నీకే ఈ కరోనా రాదు కదా! తిరిగి వచ్చి కరోనా వచ్చిందని ఏడిస్తే ఏం లాభం? ఎందుకు తిరిగావు? ఇంట్లో కూర్చో. చెప్తున్నారు గదా! అందరూ ఇంట్లో కూర్చోమని. అలానే మనకెందుకు పక్క వాళ్ళ సంగతులును, ఎనక వాళ్ళ సంగతులు? ఆ మొగుడు పెళ్ళాలు గొడవ పడితే నీకెందుకు? విడిపోతే నీకెందుకు? వాళ్ళ పిల్లలు ఎక్కడో తిరుగుతున్నారని చెప్పి మనకెందుకు ఈ వ్యవహారాలన్నీ అవసరమా? మనం ఏమైనా ఉద్ధరించే వాళ్ళమా వాళ్ళని? అవునా? అవును. అట్లా అన్నమాట. సో, మనకి పనికిరానివి అనవసరం. అలా అనుకుంటే ఏది పనికిరాదు. కేవలం చక్రమే నీకు పనికొచ్చేది. అవును నా ఇంట్లో నేనుంటే నాకెందుకమ్మా ఈ తలనొప్పులన్నీ? నన్ను మనశ్శాంతిగా వదిలేయండి అంటాం. అవునా? ఆ! అది సమాకర్షాత్ అంటే అదనమాట. తిరిగామా అయిపోయింది. ఎక్కడున్నావు అక్కడుంటే నీకు ఏ ప్రమాదము లేదు. మాయ నిన్నేమి చేయదు. ఇప్పుడు అమ్మవారి ఏడవ నామం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర కదా! అమ్మవారిది కర్పూర వీటిక అంటే ఏంటో చూద్దాం. అమ్మవారిది కర్పూర వీటిక. నాకు ఏమీ తెలీదు. అమ్మవారు ఏం చెప్పిస్తుందో చూద్దాం. అంతేగా? వీటిక అంటే తాంబూలం. ఓకే. కర్పూర వీటిక అంటే కర్పూరాది 21 వస్తువులను అందులో చేర్చి అమ్మవారికి తాంబూలము సమర్పించేవారు పూర్వం శ్రీ విద్యా పూర్ణ దీక్షితులైన లైన పూర్ణ దీక్షితులైన వారు 21 వస్తువులతో తాంబూలం సేవిస్తుంది అమ్మవారు. అది వీటిక అంటారు. హ్మ్. డబ్బాలు. వీటిక అంటే ఏంటంటే 21 గదులుంటాయి. అందులో అన్నీ ఉంటాయన్నమాట. ఇలాచి అటువంటివన్నీ. పూర్వం వేసుకునేవాళ్ళు గదా! పూర్ణ దీక్షలైన వాళ్ళు ఇవి అమ్మవారికి ఇచ్చేవాళ్ళు తాంబూలం. అందుకని వాళ్ళు పూర్ణ దీక్షితులు. వీటిక అంటే అది. అమ్మవారి తాంబూలం లాంటిదనమాట. అమ్మవారు హ్మ్. కర్పూర వీటిక అంటే సుగంధ ద్రవ్యములతో కూడిన తాంబూలము అని అర్థం. సుగంధ ద్రవ్యాలుంటాయి. హ్మ్. హ్మ్. కర్పూర అంటే కర్పూరము యొక్క రంగు తెల్లగా ఉంటుంది. ఓకే. అంటే స్వచ్ఛ శ్వేతము. స్వచ్ఛ శ్వేతం. తెలుపు. అంటే అది శుక్ల బిందువు అని గ్రహించారు. ఏమ్మా? వీటిక అంటే తాంబూలము అన్న సారాంశము చేత అది రక్త బిందువు అవుతుంది. తాంబూలం మనం కూడా సేవిస్తే అంతేగాని నేను ఇంతకుముందు చెప్పాను గదా! ఈ 2 కలిస్తే ఎరుపనేది వస్తుందని. గోరింటాకు నుంచి మరి మీ చేతులు ఎర్రగా పండట్లా?
ఇప్పుడు ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసంలో అందరూ వేసుకుంటారు. ఇళ్లలో కూర్చొని పని ఏముంది? ఆకులు తెంచుకోవటం లేదా మెహందీలు తెచ్చుకోవటం, డిజైన్‌లో వేసుకోవటం, చందమామ ముద్దలు పెట్టుకోవటం బావుంటాయి. చేసుకోండి ఈ పనులన్నీ. అది రక్త శుక్లం అంటే ఎరుపు, తెలుపు కలిస్తే. అంటే ఆమె తాంబూలం సేవన చేసినా గూడా ఆ! ఆ! ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమో చూడండి. అది. అవునా? ఒకరి మీద ఒకరికి ప్రేమ. వాళ్ళు ఏది తీసుకున్నా, తిన్నా గూడా మళ్ళీ అక్కడ సమాంతర అర్థమైందమ్మా? సమాంతర అంటే అలా గూడా అర్థం చేసుకోవచ్చు. వచ్చేవి బై ప్రొడక్ట్స్ ఆ! శ్వేత, ఎరుపు అని 2 అన్నప్పుడు ఈ శ్వేతము చెప్పాను గదా! ఈ ఎరుపు వస్తుందని. ఆ ఎరుపు గూడా మళ్ళీ అమ్మవారే. నోరు ఎర్రగా ఉంటుంది. హ్మ్. మరి దాంపత్యం అలా ఉంటుంది. మనం కొందరు ఆడవాళ్ళు వేసుకుంటుంటారు చూడండి ఎంత అందంగా ఉంటుందో. ఎప్పుడో ఒక్కసారి యేసుకుంటారు. ఎప్పుడో పెళ్ళిళ్ళల్లోనూ ఆ! ఆడపిల్లలు. ఎంత బావుంటుంది. రోజు వేసుకుంటే అసహ్యంగా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి. మనకి పని పాట లేదు. మనం ఇగో డబ్బా లేకపోతే మనకు రోజు గడవదు. అట్లా గాదు. ఎప్పుడో ఒక్కసారి. హ్మ్. తాంబూల సేవనం చేస్తే డైజెషన్ గూడా బాగా అవుతుందని, అందులో ఏవి వేసుకోవాలో ఆ 21 ఐటెమ్స్ వేసుకొని అమ్మవారు అలానే మనం గూడా భోజనానంతరం తాంబూలం ఇస్తారు. పెళ్ళిళ్ళలో గాని, ఎక్కడైనా గూడా తాంబూలం అనేది పెట్టారు. అది. ఇక దాన్ని ఇంక మీరు మాయాలోకంలో తీసుకొస్తే ఎంతన్నా ఊహించుకోవచ్చు. తాంబూలం లేకుండా ఏది లేదుగా. వ్రతాలు లేవు, పూజలు లేవు. అవునా? మీరు ఇస్తారుగా వాయినంలో తాంబూలం ఇవ్వాలమ్మా, ఉండమ్మా వెళ్దురు గాని కూర్చోండి అని చెప్పి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి పంపిస్తారు. అవునా? ఇంటికెళ్ళి భోజనం చేసుకొని చక్కగా లేదా భోజనం చేసి, వ్రతం చేసి, అన్నీ చేసి తాంబూలం ఇస్తారు. సంతోషంగా తాంబూలాన్ని నములుకుంటూ వెళ్తారు. నిన్ను ఆశీర్వదిస్తూ. అవునా? చాలా బాగా చేసుకుందమ్మా ఆవిడ పూజ. గౌరీ వ్రతమో, ఏ వ్రతమో మమ్మల్ని అందరినీ సంతోషపెట్టింది. ఈ వస్తువు ఇచ్చింది మాకు. చూసుకుంటారు. ఉన్నవాళ్ళు ఏదేదో ఇస్తారు. కుంకుమ భరణులు, వెండివి. మనం ప్లాస్టిక్‌లు. అవునా? ఏవో స్తోమతలు శక్త్యానుసారం, భక్త్యానుసారం మనం ఏదో ఒకటి అవి ఏవి లేకపోతే ఏదో మనం వాడనివి ఏవన్నా జాకెట్లు, ముక్కలుంటే ఉంటే అవి తీసుకొచ్చి ఇస్తాం. ఇద్దరు, ముగ్గురు ఉంటే. అవునా? పాతవి ఎక్కడో ఉంటాయి. పొరపాటున టక్కని దొరుకుతుంది. ఎవడికో ఇచ్చేద్దాంలే అని. అలా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఆ! ఇది. సో, వీటిక అంటే తాంబూలము అని సారాంశము చేత అది రక్త బిందువు అవుతుంది. ఓకే. ఆ! తాంబూలమును నములుట చేత ఇవన్నీ కలిపితే ఎర్రగా అవుతుంది. ఎరుపు అనేది వస్తుంది. ఏమ్మా? ఇది సారాంశము. ఇది సారాంశము. అంటే ఏంటంటే తాంబూలం వరకే మన జ్ఞానాన్ని పరిమితం చేయొద్దు అని చెప్తున్నారు. ఈ సృష్టి గూడా, శ్రీ విద్య గూడా అమ్మవారి తాంబూలంతో సమానం. సమాంతర అంటే అది. ఆవిడ తాంబూలం సేవన చేస్తేనే సృష్టి రహస్యం చెప్పినట్టు. ఎరిపయిందిగా. సృష్టంతా ఎరుపే గదా! కామమే గదా! కామేశ్వర రూప పరమాత్మ స్వరూపమే గదా! ఎరుపు, తెలుపు. సో, ఇది శ్రీ విద్య. అమ్మవారు తాంబూలం సేవన చేసినా శ్రీ విద్యే. వారి దాంపత్యం. హ్మ్. అదనమాట. అలా అర్థం చేసుకోవాలి. మళ్ళా పోయి అక్కడ మణిదీపంలో కూర్చొని తాంబూల సేవనం చేసిందని గాదు. అంటే అక్కడ గూడా శ్రీ విద్య అమ్మవారు చూపిస్తోంది. సృష్టంతా గూడా వారే నిండి ఉన్నారు అని చెప్పకనే చెబుతోంది అని. తాంబూలమును నములుట సరే ఎర్రగా అవుతుంది. ఇది సారాంశము. అందువల్ల కర్పూర వీటిక అంటే శుక్ల బిందువు, రక్త బిందువు అని రహస్యార్థము తెలుసుకోండి నాయనా అని. అంటే ఈ సృష్టి వాళ్ళకి ఒక తాంబూలంతో సమానమని. అర్థమైందా? వాళ్ళకొక తాంబూల సేవన లాంటిది. అంటే వారి యొక్క ఆకర్షణతో వచ్చింది అని మనం గ్రహించాలి. అదనమాట. తాంబూలంలో అంత అర్థం ఉంది. తాంబూలం లేకుండా ఏ వ్రతము గూడా పరిసమాప్తం కాదు. తాంబూలంతో అలా. ఆమోద అంటే పరస్పర ఈక్షణం చేతనే సృష్టి ప్రాదుర్భావము. సమాకర్షాత్ అనే దానిలో కర్షాత్ అంటే సంఘటనము. కర్ష, ఆకర్ష అంటే సంఘటన చేత.
రెండు ఒకటి ఎదురు పడటం, కర్షణం కావటం, ఘర్షణ అంటారు కదా, కర్షాత్ అంటే అది అని అర్థం. దిగంతర అంటే త్రికోణ చక్రము విలసనము వలన ఏర్పడిన అష్టకోణ చక్రము అంటే ఏంటంటే సమాకర్షాత్. అంటే ఏంటంటే ఈ ఎరుపు తెలుపు యొక్క దిగంతాలు, కర్షణ అంటే ఆకర్షణ వికర్షణాలు వలన సూర్యుడు కూడా అంతే కదా, పైకి వస్తుంటే ఎంత వేడిగా అవుతుంటాడో అలా అష్టకోణ చక్రం దాకా ఆ యొక్క త్రికోణము వికసించింది అని అయిపోయింది. హ్రీంకారాసన గర్భితానల శిఖాం అయింది ఆ తల్లి అని. ఇక అక్కడి నుంచి ఓం రావటం ఎంతసేపు అంటే అండము పిండం అయిపోయింది. ఇంకా మిగతా దేవతలు చేసేస్తారు. ఇంకా ఆ పిండానికి చేతులు కాళ్ళు పెట్టి ముక్కు నోరు పెట్టేసి కింద పడేస్తారు. అది అర్థమైందా? ఇంజనీరింగ్ ప్లాన్ అంతా అయిపోయింది. ఇలా ఉండాలని ఇంజనీర్ చేయవలసిన పని చేసేసి ఆ మేస్త్రికి ఇచ్చి వెళ్ళిపోయాడు. వాడికి నోరు మూసం కూర్చొని ఇదంతా చేస్తారు మిగతా దేవతలని అర్థం. ఇలా చెప్తే మీకు అర్థం. ఒక బిల్డింగ్ సౌధాన్ని నిర్మించడం లాంటిది ఈ యొక్క శ్రీ విద్య అంటే. ఒక సౌధం, మహాసౌధం ఇది అమ్మా. మన ఫ్లాట్లు కావు. ఇంతమంది అందులో 64 కోట్ల యోగిని గణ సేవితలు అమ్మవారి అంశ దేవతలు అందరూ కలిసి సృష్టి నిర్మాణం చేశారు. అష్టకోణ చక్రం దాకా అమ్మవారు విలసనం చూపించింది. అక్కడి నుంచి సృష్టి జరిగింది. అది అమూర్తము మూర్తమగు సన్నివేశము అక్కడ నుండి ప్రారంభమైనది. అంటే అమూర్తము అంటే అమ్మవారు, లలిత అమ్మవారు. నేను చెప్పాను కదమ్మా, ఉల్లలిత లలిత లలిత అమూర్తం. అదంతా అమూర్తము అంటే మూర్తము అంటే ఊహించలేనిది. అవునా? పరాశూన్యాన్ని బొమ్మలో ఎలా చూపిస్తావు? మూర్తము అంటే ఏంటి? బిందువు దగ్గర నుంచి నువ్వు ఫోటోలు పెట్టుకుంటావు, పైనదేం పెట్టుకుంటావు? అమూర్తము. అది మూర్త రూపంలో రావటం. మూర్తమగు సన్నివేశం అక్కడి నుండి ప్రారంభమైంది. అంటే మూర్తి అనేది అక్కడి నుంచి మనం ఊహించుకొని మనం ఇక్కడ అమ్మవారిని, అదే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండము అక్కడి నుంచి మొదలైంది. చితగ్నికుండము నుంచి మనకి మూర్తా బ్రహ్మం అనేది ప్రాప్తించింది. ఇది దేవి భాగవతం చదవండి. అందులో అమ్మవారు ఈ దేవతలందరూ ప్రార్థిస్తే ఒక రూపం ఇవ్వమ్మా, మేము పెట్టుకుని చేసుకుంటాం పూజలు అంటే అప్పుడు ఆ తల్లి చితగ్నికుండం నుంచి ఆమె రూపాన్ని ఇచ్చింది. అదే శ్రీచక్రము. అష్టకోణ చక్రం వరకే ఇచ్చింది. ఇక అంతకంటే పర ఏమిటి? అంతకంటే పర అమ్మవారు ఇప్పుడు ఏమంటావు? మూర్తము కంటే ఆమె పరానండి బాబు. బిందువు దాకా ఎక్కడుందండి బాబు అమ్మవారు? శివశక్తి కంటే పైన కూడా అమ్మవారు లలిత ఉంది. ఆ లలిత మళ్ళీ ఇంకొక సృష్టి అంతా వెనక్కి తీసుకుంటే ఉల్లలిత అయిపోతుంది. ఇంకా ఉంది అని మనకి ఇంత చిన్న ముక్క పడేసింది, ఇవి పెట్టుకొని బతుకని. సో అంతకంటే పర అష్టకోణ చక్రము నుండి మూర్త బ్రహ్మము వచ్చింది. సృష్టికి నిజమైన నాంది జరిగింది. అష్టకోణ చక్రం హిరింకారాసన గర్భితాన్ని నుంచి మనం అమ్మవారిని పెట్టుకుంటాం. సో ఆ తర్వాత అంతా కూడా కాది మాది అన్న రెండు ఉన్నాయి. కాది విద్య, హాది విద్య. ఈ పంచదశి ఇవన్నీ వచ్చాయి అని కాది హాది ఉన్నాయి. అలానే శ్రీ విద్యా మంత్రములలో కాది విద్యా మంత్రము, మాది మంత్రము, హాది మంత్రము, సాది మంత్రము మొదలైనవి ఉన్నాయి. అక్కడి నుంచి ఈ యొక్క పంచదశి మంత్రాలన్నీ పుట్టయ్యని ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్ళి పూజలు చేశారు. కాది మంత్రం చేసేవాళ్ళు కయ్యీలని అసగ కాతో మొదలవుతుంది. అలానే మాతో మొదలైవి అవన్నీ శ్రీ విద్యారత్నమాల్లో ఉన్నాయమ్మా. అదే నేను చెప్పలేను. సో ఈ 4 శ్రీ విద్యా మంత్ర భేదములతో ముఖ్యమైనవి. ఈ 4 కూడా 4 మార్గాల్లో దుర్వాస మహర్షి మనమేమో ఈ అమ్మవారు ఎవరామె, ఈ తల్లి మహాపతివ్రత లోపాముద్ర అమ్మవారేమో కయ్యలని మసకహలని పెట్టుకుని అమ్మవారే ఆమెకి ఉపదేశం చేసింది. ఆ మంత్రంతో అలా చేసింది అమ్మవారిని. అలా తరించింది. చంద్రుడు, ఇంద్రుడు, కుబేరుడు వీళ్ళందరూ శ్రీ విద్య, యముడు వీళ్ళందరూ ఏ కాది విద్య కాతో మొదలెట్టారా, హాతో మొదలు పెట్టిన దేవతలు వీళ్ళందరూ లిస్ట్ అంతా శ్రీ విద్యారత్నమాల్లో ఉంది. సో కాబట్టి అమ్మవారు కాది మాది స్వరూపిణి, కాది హాది స్వరూపిణి, అన్నిటికీ ఆమె
మాది సాది స్వరూపిణి కూడా తెలుసుకోవాలను. మాతో మొదలుపెట్టిన పంచదశి కూడా ఆమె. తాతో మొదలుపెట్టినా కూడా ఆ తల్లే. నువ్వు ఎలా అన్నా చెప్పురా, ఎలా అన్నా మొదలుపెట్టు, నేనే పో అంటుంది. త్రైలోక మోహన కవచాన్ని పఠించినచో ఈ మంత్ర విశేషములు అన్నీ అందులో ఉన్నాయి. అందుకే నేను కూడా ఆ త్రైలోక్య మోహన కవచం చదువుతూ ఉంటాను. త్రైలోక్య మోహన కవచం చిన్న చిన్న పుస్తకం ఉందమ్మా. అది ఎవరైనా కూడా చక్కగా అది అమ్మ ఆజ్ఞతో చేసుకుంటే అందులో మీకు ఇవన్నీ వస్తాయి నాన్న. ఆది హాది అన్ని కూడా వస్తాయి. రోజుకి ఒకసారి చదువుకోండి. ఇది అమ్మ ఆజ్ఞగా తీసుకోండి నాన్న. ఎందుకంటే అన్ని విద్యలు అందులో ఉండే నాన్న. ఇంకోటి, ఈ త్రైలోక్య మోహన కవచం దీన్ని చదవటం వలన ఏంటంటే మీకు అమ్మవారు పాస్పోర్ట్ ఇచ్చినట్టు. ఇదే రహస్యం. త్రైలోక్య మోహనం అంటే చెప్పాను కదమ్మా, వసులోకము, రుద్రలోకము, ఆదిత్య లోకంలో నిన్ను తిన్నగా తీసుకెళ్లి అక్కడి నుంచి నేను పైకి తీసేసుకుంటుంది అమ్మవారు. ఇదే గురువుగారు చెప్పింది. ఇప్పుడు మనం పోయిన తర్వాత ఈ అంతరిక్షం ఇవన్నీ కూడా దాటేసేసిన తర్వాత మనకి వసులోకంలోకి మనని ప్రవేశపెడతారు. అక్కడి నుంచి రుద్రలోకంకి ప్రమోట్ చేస్తారు. అక్కడి నుంచి నీవు గనక అర్హత సంపాదించుకుంటే ఆదిత్య లోకంలోకి వెళ్తావు. ఉత్తరాది రేఖలు గనక నువ్వు దాటాలి అంటే ఈ త్రైలోక్య మోహన కవచం రోజు పఠనం చేయండి. ఇది మన ఉమామహేశ్వర సంవాది వాళ్ళిద్దరూ ఈ లోకానికి ఇవ్వటం జరిగిందమ్మా, ఆది దంపతులు. సో మా నాన్న మాకు ఇచ్చారు, మేము చదువుతున్నాం, మీరు చదవండి. గురుకృప, మాతృకృప, గురుకృప హి కేవలం, మాతృకృప హి కేవలం. శ్రీమాత్రే నమ, గురుభ్యో నమ, శ్రీమాత్రే నమ.